హలో అండి. అందరూ మన వినాయకుని పూజల్లో బిజీగా ఉన్నారా? ఎవరి కమ్యూనిటీస్ ఆర్ కాలనీస్‌లో వాళ్ళు ఈ పండుగని ఎంత చక్కగా జరుపుకుంటారో కదా! ప్రతిరోజు పూజలు, ప్రసాదాలతో మండపాలన్నీ ఎంత హడావిడిగా ఉంటాయో. అసలు ఈ పండుగ వచ్చే 1 మంత్ ముందు నుండే ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్స్ మొదలుపెట్టేస్తారు. మా చిన్నప్పుడైతే మేమున్న సొసైటీ మొత్తానికి కలిపి ఒకటో, రెండో వినాయకులు పెట్టేవాళ్ళు. అండ్ ఆ 9 డేస్ పిల్లలందరికీ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. ఒక్కో స్కూల్ నుండి ఒక్కో రోజు కల్చరల్ యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేసేవాళ్ళు. డ్రామాస్, పపెట్ షోస్, ఆర్కెస్ట్రా ఇలా రకరకాల ఈవెంట్స్ ప్లాన్ చేసేవాళ్ళు. ఈవినింగ్ అవ్వగానే ఇంట్లో పేరెంట్స్‌ని రిక్వెస్ట్ చేసి మరీ కాసేపు వెళ్లి వచ్చేవాళ్ళం. ఆర్కెస్ట్రా రోజు అయితే హౌస్‌ఫుల్ అన్నమాట. కూర్చోడానికి ప్లేస్ కూడా దొరకడం కష్టంగానే ఉండేది. కానీ ఇప్పుడు అడుగడుగునా ఎటు చూసినా విగ్రహాలే. ఏదైతేనేం అందరూ ఎవరికి కుదిరిన దాంట్లో వాళ్ళు బెస్ట్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేబీ ఈ పాటికి కొన్ని విగ్రహాలు ఆల్రెడీ నిమజ్జనం కూడా అయిపోయుండొచ్చు. సో, ఇప్పుడు మేముండే కమ్యూనిటీలో అయితే చాలా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రోగ్రామ్స్ అంతా వెల్ ఆర్గనైజ్డ్‌గా ఉండటానికి కల్చరల్ కమిటీ, ఫినాన్స్ కమిటీ, ఫుడ్ కమిటీ, పూజా కమిటీ అని ఇలా డిఫరెంట్ డివిజన్స్‌లో స్ప్లిట్ అయ్యి వర్క్‌ని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. ఈవినింగ్ అవ్వగానే కల్చరల్ ఈవెంట్స్‌తో ఎవరి టాలెంట్‌ని వాళ్ళు ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు షోకేస్ ఈచ్ ఆఫ్ దేర్ టాలెంట్. అండ్ పిల్లలకు కూడా ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతాయి. ఇంకా లాస్ట్ డే నిమజ్జనం గురించయితే చెప్పనే అవసరం లేదు. మీరంతా ఈ ఫెస్టివల్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్‌లో నాతో షేర్ చేసుకోండి. మా దగ్గర వినాయక నిమజ్జనాన్ని మరో వీడియోలో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీర్తి కబుర్లు. బాయ్.